అందరికీ నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులు పెరిగిపోయారు. ఓటర్లలో సానుకూలత ఉందా లేదా, ఓట్లు ఎన్ని పడతాయి, సీట్లు ఎన్ని వస్తాయి అనేది పక్కన పెడితే శత్రువులు విపరీతంగా పెరిగిపోయారు. అందులో ముఖ్యంగా తన సొంత ఇంటి వాళ్ళే శత్రువులు అయ్యారు. షర్మిల గారు, సునీత గారు. సో వీళ్ళ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? షర్మిల గారు, సునీత గారు అవధులు లేకుండా వైసీపీని విమర్శిస్తున్నారు. మన సొంత మనుషులు కదా, మన సొంత అన్నయ్య కదా, మనం పునాదులు వేసిన పార్టీ కదా అని ఏమాత్రం ఆలోచన లేదు. ఎందుకంటే షర్మిల గారిని వాళ్ళు కూడా అలా టార్గెట్ చేశారు, పర్సనల్గా టార్గెట్ చేశారు, వ్యక్తిత్వ హననం చేశారు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదన్నారు, చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. కాబట్టి ఆమె కూడా ఆ ఆవేదన ఆపుకోలేక పచ్చి నిజాలు కొన్ని కడప ప్రజల ముందు ఉంచారు. ముఖ్యంగా ఆమె ప్రచారం మొత్తం గత 35 రోజుల ఆమె ప్రచారం చూసుకుంటే 70% కాన్సన్ట్రేషను, ఫోకస్, గ్రౌండ్ వర్క్, ప్రచారము మొత్తం కూడా కడప పార్లమెంట్ పరిధిలోనే ఆమె పెట్టారు. ఒక 30% మాత్రమే అదర్ దాన్ కడప పార్లమెంట్ తిరిగారు. ఎందుకంటే ఆమెకు కడప పార్లమెంట్ ఇంపార్టెంట్, తను అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి. ఆమెతో పాటు సునీత గారు కూడా షర్మిల గారు లాగానే తిరిగారు, ఆమెలాగానే పోరాడారు, మాట్లాడారు. షర్మిల గారు బయట నియోజకవర్గాలకు వెళ్తున్నప్పుడు సునీత గారు కడప పార్లమెంట్ పరిధిలో ఇంటర్నల్ వర్క్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులను కలుస్తూ ఇంటర్నల్గా మీటింగ్స్ పెట్టుకుంటూ తాము ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది, తన తండ్రి హత్య కేసులో జరిగిన పరిణామాలేంటి, ఇవన్నీ కూడా వివరిస్తూ తమకు మద్దతు కోరారు. సో ఇంత హార్డ్ వర్క్ చేశారు, గ్రౌండ్ వర్క్ చేశారు, చాలా కష్టాలు పడ్డారు. చివరికి నిన్న కన్నీళ్ళు కూడా కార్చారు. సో దీని ఫలితం ఎంత, దీని వాల్యూ ఎంత? కడప పార్లమెంటులో కనుక నిజంగా వైసీపీ మీద అయితే వ్యతిరేకత ఉంది. నేను రాయచోటి, కడప, కమలాపురం ఇవన్నీ నేను తిరిగాను కదా. సో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్లు ఏంటంటే వైసీపీ మీద వ్యతిరేకత మాత్రం కనిపించింది నాకు. వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్, ముఖ్యంగా వైసీపీకి అనుకూల సామాజిక వర్గాలైన రెడ్డి అండ్ ముస్లిమ్స్లోనే వైసీపీ వ్యతిరేకత కనిపించింది. మరి అలా ఉన్నప్పుడు ఆ ఓట్లు టీడీపీకి పడతాయా, కాంగ్రెస్ షర్మిల గారికి పడతాయా? అసలు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు వైసీపీకి ఓటు వేయకు అంటే ఆ వ్యతిరేకత ఓటు రూపంలో ఉందా లేదా, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులే. స్టిల్ వాళ్ళేమి ఓపెన్ అవ్వాల. వైసీపీకి వ్యతిరేకంగా చెప్పారే తప్ప మేమేమి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయమనే మాట చెప్పలేదు కొంతమంది. అలా షర్మిల గారి ప్రభావం కడప పార్లమెంటులో నేను అనుకోవడం, నాకున్న అంచనా ఒక 1,50,000 నుంచి 1,30,000 నుంచి 1,70,000, 1,80,000 ఓట్లు వరకు ఉండొచ్చని నేను అనుకుంటున్నా. నా పర్సనల్ ఎస్టిమేషన్. మేబీ నేను తప్పు చెప్పుండొచ్చు కాక, తప్పు అయ్యి ఉండొచ్చు కాక, కానీ నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ ప్రకారం షర్మిల గారికి కడప పార్లమెంటు పరిధిలో 1,30,000 నుంచి 1,70,000 ఓట్లు వరకు పోలయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. సో ఈ ప్రభావం ఆమెకు పోలయ్యే 1,70,000 అయినా 1,30,000 ఓట్లు అయినా సరే 90% ఓట్లు ఆయన అవినాష్ రెడ్డి గారివే అవుతాయి. అవినాష్ రెడ్డి గారికి పడాల్సిన ఓట్లే అవుతాయి. సో అంటే వైసీపీకి పడాల్సిన ఓట్లు కాంగ్రెస్ పార్టీ చీల్చిన కారణంగా అక్కడ తెలుగుదేశం పార్టీ ఎడ్జ్లోకి వచ్చి కాస్త మెజారిటీతో అయినా గెలుస్తుందేమో అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా. లేదు, అక్కడ తెలుగుదేశం పార్టీ కనుక ఇంటర్నల్గా మేము 3rd ప్లేస్లో ఉంటాము, మీరు పోటీ పడండి, షర్మిల గారు గెలవని అని చెప్పి టీడీపీ వాళ్ళు ఏమైనా కాంప్రమైజ్ అయితే అది జరుగుతుంది. కొన్ని బూతుల్లో, కొన్ని నియోజకవర్గాల్లో షర్మిల గారికి ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు కూడా. ఎందుకంటే అక్కడ ఆమె అవినాష్ రెడ్డిని ఎలాగో ఓడించలేం కదా, అట్లీస్ట్ షర్మిల గారినైనా గెలిపిద్దాము అనే ఆలోచనతో ఓట్లు చీలిక అనేది లేకుండా కొన్ని చోట్ల షర్మిల గారికి ఇంటర్నల్గా చేస్తున్నారు. సో ఈ ప్రభావం ఏంటంటే, అంటే ఒకటి మనం చెప్పుకోవాల్సింది, ఒకవేళ ఇంటర్నల్గా టీడీపీ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకపోతే, గట్టిగా ఉంటే షర్మిల గారు ఓట్లు చీలిక ప్రభావంతో అవినాష్ రెడ్డి గారు ఓడిపోయి టీడీపీ కొంచెం ఎడ్జ్తో అయినా గెలిచే అవకాశం ఉంటుంది. ఒక 15-20 వేలతో అయినా గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ఇంటర్నల్గా వర్క్ చేస్తే షర్మిల గారైనా గెలుస్తారు. అవినాష్ రెడ్డి గారికి అయితే కష్టమే. ఇంకో పాయింట్ చెప్తా. ఒకవేళ షర్మిల గారికి 50,000 ఓట్లే వచ్చాయనుకోండి, అప్పుడు అవినాష్ రెడ్డి గారికి ఏమీ కాదు, ఆయనే గెలుస్తాడు. సో ఇట్లా అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ నేను ఫిక్స్ అయింది, నేను కంక్లూడ్ చేయాలనుకుంటుంది మాత్రం 1,30,000 నుంచి 1,70,000 వరకు షర్మిల గారికి వస్తాయని నేను అనుకుంటున్నా. ఇక రాష్ట్రం మొత్తం ఎలా ఉండొచ్చు మరి ప్రభావం, ఇతర నియోజకవర్గాల్లో ఎలా ఉండొచ్చు? కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంటుంది.
రాష్ట్రం మొత్తం మీద సగటున నేను అనుకోవడం 4-6% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. గత ఎన్నికల్లో 1% ఓట్లు వచ్చాయి. సో ఈ ఎన్నికల్లో 4-6% ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా కలిపి కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. సో ఈ 4% ఓట్లు అంటే సాధారణ విషయం కాదు. ఈ 4% ఓట్లు లేదా 6% ఓట్లైనా అవన్నీ కూడా వైసీపీ ఓట్లే. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్లు చీలిక వలన కూడా ఓడిపోయే ప్రమాదం ఉంది. సో అది స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిక వలన వైసీపీ ఓడిపోయే ప్రమాదం కొన్ని నియోజకవర్గాల్లో ఉంది. అది మేబీ మడకశిర, సింగనమల, చీరాల, అలాగే చింతలపూడి, దెందులూరు, పూతలపట్టు లాంటి కొన్ని నియోజకవర్గాల్లో అది కనిపిస్తుంది అనమాట. ఆ ప్రభావం కనిపిస్తోంది. సో రాష్ట్ర వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ పార్టీకి 4 or 5% ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రభావం వైసీపీ ఓట్లు చీలుకుంటుంది. వైసీపీ ఓడిపోయే స్థానాలు కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ దెబ్బ వైసీపీకి ఒక 12-15 నియోజకవర్గాల్లో ఉంటుంది. సో ఆ నియోజకవర్గాలు వైసీపీ కోల్పోయే ఛాన్స్ అయితే ఉంది. థ్యాంక్ యూ.